హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్నర్ సోల్ వరల్డ్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగా, పాజిటివ్గా, ఆనందంగా ఉన్నారని అనుకుంటున్నాను. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మీ ముందుకైతే రావడం జరుగుతుంది. కంటిన్యూ చేయాలని ఉంటుంది, బట్ నాకు టైము సహకరించట్లేదు. ప్లస్ కొంచెం ఇంట్రెస్ట్ కూడా తగ్గింది అని చెప్పుకోవచ్చు. మళ్ళీ స్టార్ట్ చేయాలని ఇంటెన్షన్ అయితే మైండ్లో అనిపిస్తుంది, బట్ టైం అయితే పూర్తిగా నాకు కుదరడం లేదు. బట్ ఎలా అలా చిన్న సైజ్ వీడియో అయినా తీయాలని అనుకుంటున్నాను. ఆపేసి ఉన్నాను కదా, సో మళ్ళీ మీకు దగ్గరగా రావాలని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు అయితే నార్మల్గా మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము. ఈ మంత్లో మీ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే, ఈ మంత్ అని కాదు, జస్ట్ ఇప్పుడు కరెంట్ ఫీలింగ్స్ మీలో అంటే ఈ వీడియో చూస్తున్న టైంకి మీకుండే కరెంట్ ఫీలింగ్స్ ఏ రకంగా ఉన్నాయి చూద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. థ్యాంక్ యూ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఇప్పుడు చూస్తున్న వ్యూయర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏ రకంగా ఉన్నాయి, ఏమనుకుంటున్నారు, రైట్ నౌ పొజిషన్ ఎలా ఉంది, చూసే వ్యూయర్స్ యొక్క కరెంట్ పొజిషన్ ఎలా ఉంది, ఏమనుకుంటున్నారు. ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్. చూద్దాము ఏమనుకుంటున్నారు, ఎట్లా ఉన్నారు. అండ్ అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చిందంటే 7 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. 7 ఆఫ్ పెంటికల్స్ అంటే తెలుసు కదా, మీరు దేని గురించో లాంగ్ టర్మ్గా ఆలోచిస్తున్నారని అనుకోవచ్చు. బట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు కానీ మీకు వచ్చేటివి రావట్లేదు అని చెప్పి కొంచెం దిగాలుగా అయితే ఉన్నారు. సో అలా అయితే ఆలోచిస్తున్నారు రైట్ నో సిచ్యువేషన్లో. అండ్ ఇంకా ఏమనుకుంటున్నారు అంటే చూడండి, మీకు ఏదైనా సరే ఒక మెంటల్ క్లారిటీ అనేది లేదు అని చెప్పుకోవచ్చు. వై బికాజ్ అంటే డివైన్ని ప్రే చేస్తూ ఉన్నారు క్లారిటీ కావాలి అని చెప్పి, బట్ క్లారిటీ అయితే ప్రజెంట్ లేదు. ఎట్లా అంటే న్యూ ఐడియాస్తో థింక్ చేస్తూ ఉన్నారు. ఏ రూట్లో వెళ్ళాలి అనేది అయితే క్లారిటీ లేదు అని చెప్పుకోవచ్చు. బట్ షార్ప్ మైండ్తోనైతే మీరు ఫైనల్లీ ఒక మంచి స్టేజ్కి రావచ్చు. అండ్ చూడండి, సమ్వన్ ఎవరైతే ఈ రిలేషన్షిప్లో కానీ లవ్ అండ్ రిలేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోల్మేట్ కనెక్షన్ అని చెప్పుకోవచ్చు. వై బికాజ్ ఇక్కడ లవర్స్ కార్డ్ అయితే వచ్చింది. లవ్ అండ్ హార్మోన్, మీ మధ్యన ఒక పార్ట్నర్షిప్ బాండ్ ఏదైతే ఉందో అది చాలా ప్యాషనెట్గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ డీప్ లవ్తోని ఉన్నారు అని చెప్పుకోవచ్చు. సో మీ ఇద్దరు స్ట్రెంగ్త్ అని కూడా ఒకరికొకరు టుగెదర్ లివింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, మీరు ఎక్కడికో ట్రావెల్ చేసి వెళ్ళాలనుకుంటున్నారు ఈ మంత్లోనైతే. సో ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరికైతే ఇది రెసినేట్ అయిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ నేను ఏమన్నా కొంచెం వాయిస్ కూడా షివరింగ్ వస్తుంది బికాజ్ ఆఫ్ మై హెల్త్ ఇష్యూ. డోంట్ ఫీల్ రాంగ్. అండ్ మీరైతే ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారు. మన చూసే వ్యూయర్స్లో కూడా వచ్చేసి శివుని భక్తులు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. అండ్ మీరు యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. ప్రతి దానిలోని మీ విల్ పవర్ మీకు కోఆపరేట్ చేస్తుంది. ధైర్యంగా ముందుకు వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు. ఖచ్చితంగా స్టార్ కార్డ్ కూడా వచ్చేసింది చూడండి ఇక్కడ. అండ్ స్పిరిచువల్గా కూడా మీరు టర్న్ అవ్వాలి అనుకుంటున్నారు. వై బికాజ్ ఆఫ్ యువర్ గుడ్ థింకింగ్ అండ్ మీలో రెజనేషన్ అనేది జరుగుతుంది. సో దట్ మీరు స్పిరిచువల్గా టర్న్ అవ్వాలి అనుకుంటున్నారు. మీరు ఒక గుడ్ కమ్యూనికేషన్ అంటే మీరు ఒక మంచిగా మాట్లాడే అటువంటి వ్యక్తులు కూడా. సో ఎవరితో అయినా ఇట్టే కమ్యూనికేట్ చేయగలరు. అండ్ మీ గ్రోత్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్యూచర్లో. అండ్ మీరు ఒక ఎంపరర్ లెవెల్లో ఉంటారండి. నథింగ్ బట్ ఎంపరర్ అంటే తెలుసు కదా, అంటే వచ్చేసి హెరోఫాంట్ ఎనర్జీలో ఉన్నారు. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది అయితే మీరు ఫస్ట్ అయితే విని దాని పరంగా ట్రెడిషనల్గా ఫాలో అవ్వాలి. సొసైటీలో ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఎథిక్స్ మోరల్స్తోని మీరు ముందుకెళ్ళాలి అనుకుంటారు. మీకు జాలి, దయ ఇలాంటివి కూడా చాలా ఎక్కువ. అండ్ ఒకరితో ఒకరికి
బాండింగ్ అండ్ ర్యాపో అనేది చాలా బాగా మెయింటైన్ చేయగలుగుతారు. అండ్ మీలో చాలా పాజిటివిటీ కూడా రాబోతుంది. ఎవరైనా కానీ డల్గా ఉన్నా కూడా డల్గా ఉండద్దు. అండ్ టేక్ పాజిటివిటీ ఇంటూ యువర్ మైండ్ అండ్ సోల్, కంప్లీట్లీ ఫిల్ విత్ పాజిటివిటీ. అండ్ మీ జీవితంలో వచ్చేసి సెలబ్రేషన్ రాబోతుంది అండ్ సక్సెస్ రాబోతుంది. దాంతో మీరు జాయ్ఫుల్గా ఉండబోతున్నారు. సన్ కార్డ్ అండ్ స్టార్ కార్డ్ ఎట్ ఎ టైం వచ్చాయి కదా. సో మీరు త్వరలో సక్సెస్ వైపుకి వెళ్ళాలనుకుంటున్నారు. అండ్ వెళ్తారు కూడా, కంప్లీట్గా వెళ్తారు, సక్సెస్ వైపుకి వెళ్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్ చూడండి. మీరు సమ్టైమ్స్ ఎందుకో కూర్చొని ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఎప్పుడొస్తుంది నా లైఫ్లోకి అబండెన్స్, ఎప్పుడొస్తుంది నా లైఫ్లో ఈ ట్రబుల్స్ అన్నీ ఎప్పుడు అయిపోతాయి, అండ్ న్యూ లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే ఇక్కడ ఒక సమ్టైమ్స్ వెయిటింగ్ ఎనర్జీ అయితే కనపడుతుంది విత్ నెగిటివిటీ. బట్ మీరు ఆ నెగిటివిటీని ఎప్పుడైతే వదిలేసుకుని ముందుకు వెళ్తారో దెన్ యూ విల్ బీ కూల్ అండ్ కామ్. అప్పుడు మాత్రమే మీరు ఈ నెగిటివిటీని ఎప్పుడైతే వదిలేసుకొని ముందుకు వెళ్తారో అప్పుడు మాత్రమే మనలో ఒక కొత్త లైట్ అనేది వస్తుంది. అప్పుడు దాకా మనం ఏంటంటే ఈ డీప్ నెగిటివిటీలో ఉన్నంత వరకు మనం ఎప్పుడు చీకట్లోనే ఉంటాము. అది మీకు నేను చాలాసార్లు చెప్పాను, నా ఎక్స్పీరియన్స్ కూడా. సో అండ్ ఫైనల్లీ చూడండి, మీరు ఒకరికి ఇచ్చే స్టేజ్లోకి అయితే వచ్చేస్తారు. ఆఫ్టర్ ఆల్ దీస్ ట్రబుల్స్ ఇవన్నీ కూడా ఫేస్ చేసేసిన తర్వాత మీరు ఒక మంచి పొజిషన్కి అయితే రాబోతున్నారు. అది ఎట్లాంటి ఒక పొజిషన్ అంటే చూడండి, ఈక్వల్ గివ్ అండ్ టేక్. మీరు ఇస్తారు అండ్ పక్కన వారికి పుచ్చుకుంటారు. ఎవరైనా ఇప్పుడు దీన్ని అట్లానూ తీసుకోవచ్చు. అదర్వైజ్ ఇంకా మీ దగ్గర ఉండే ఒక ధనాన్ని చారిటీ వైజ్గా కూడా మీరు ఇవ్వగలిగే అటువంటి మనస్తత్వం ఉన్నవారు అనమాట. అట్లా కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, ఫైనల్లీ మిమ్మల్ని మీరు ఏం చెప్తున్నారు యూనివర్స్ అంటే మిమ్మల్ని ఏం చేయమని చెప్తున్నారు, ఏం చేయొద్దు అని చెప్తున్నారు కూడా చూద్దాము. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మా వ్యూయర్స్. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ప్లీజ్ గైడ్ యూనివర్స్. డైలీ వీడియో పెట్టడానికైతే నేను ట్రై చేస్తాను ఇప్పటి నుంచి అయినా కానీ. ఓకే, ఏం చేయాలి మా వ్యూయర్స్, ఏం చేయొద్దు, ప్లీజ్ చెప్పండి యూనివర్స్. చూడండి, బాటమ్ డెక్ కూడా మనకి ఏమైతే ఉన్నాయో వాటికి అనుకూలంగా వచ్చింది చూసారా. అబండెన్స్ రాబోతుంది అని చెప్పాను కదా మీ లైఫ్లోకి. చూడండి, యూనివర్స్ కూడా చెప్తున్నారు, నమ్మకంతో ఉండండి, ఖచ్చితంగా అబండెన్స్ అనేది రాబోతుంది. అండ్ యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే పర్ఫెక్ట్ టైమింగ్, దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ టైమింగ్. మీకు ఇది పర్ఫెక్ట్ టైం ఏం చేయాలన్నా, బట్ ప్లానింగ్ తోటి పేషెన్స్ తోటి చేయండి ఏదైనా కానీ. ఊరికే వెళ్ళిపోవద్దు అని చెప్తున్నారు. షవర్ ఆఫ్ ప్రాస్పరిటీ ఇక్కడ చూస్తున్నారు కదా, అబండెన్స్ రాబోతుంది. అండ్ మీ పైన సక్సెస్ ఉంది, ఖచ్చితంగా రాబోతుంది. వెల్త్ అండ్ ఆపర్చునిటీ రాబోతుంది. వెయిట్ చేయండి అండ్ మేనిఫెస్ట్ చేసుకోమని చెప్తున్నారు. బీ ద రియల్ యూ, మీరు ఎలా ఉన్నారో అలానే ఉండమని చెప్తున్నారు యూనివర్స్. అండ్ ఫైనలీ వైజ్ డెసిషన్. ఏ డెసిషన్ తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి మంచి నిర్ణయాన్ని తెలివిగా ఆలోచించి మీరు ఆర్గనైజ్ చేసేటువంటి మీ చుట్టూతా ఉన్న వాళ్ళ ట్రబుల్ అవ్వకుండా ఉండేటువంటి డెసిషన్ తీసుకోమని చెప్తున్నారు యూనివర్స్. సో దిస్ ఈజ్ ద వీడియో, హోప్ యూ ఎంజాయ్డ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నా గురించి ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను రామని పదే మెసేజ్ చేసే వాళ్ళు కూడా చేయండి అక్క, చేయండి అని చాలామంది అడుగుతూ ఉన్నారు మెసేజెస్లో. సో దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి చెప్పాలి అనుకుంటున్నాను, నంబరు చేంజ్ కాలేదు కానీ కొన్ని పరిస్థితుల వల్ల నెంబర్ అయితే అది తీసి పక్కన పెట్టాను. సో ఇంకో నెంబర్ అయితే ఇప్పుడు ఇస్తాను. ఆ నెంబర్తో కాల్ చేయండి ఎవరికైనా రీడింగ్స్ కావాలి అనుకుంటే. ఓకేనా, రీడింగ్స్ ఛార్జబుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.